హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్లు పులుసు పెట్టుకుంటున్నాను. ముందుగా చింతపండు నానబెట్టి ఉల్లిపాయలు కట్ చేసి టమాటాలు కట్ చేశాను. ఇంకా కోడిగుడ్లు కూడా ఉడకపెట్టి పక్కన పెట్టాను. గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుద్ది. ఇంకా కోడిగుడ్లు అయితే చిన్న బాండ్లు పెట్టుకొని ఆయిల్, పసుపు వేసుకొని వేగించి పక్కన పెట్టుకొని అంతలేక ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయినాక కారం వేసేసుకొని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా పులుసు తీసేసి పోసేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని వాటర్ పోసేసుకొని ఉప్పు, పసుపు చూసేసుకొని ఇంకా తర్వాత చిటికెడంత మెంతిపిండి, చిటికెడంత ఆవల పిండి వేసుకొని మనం వేగించుకున్న గుడ్లన్నీ కూడా పులుసులో వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఉడకనిచ్చి దించేసుకోవాలి. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ గుడ్లు పులుసు వేసుకొని తింటుంటే ఇంకా మటన్, చికెన్లు కూడా పనికిరావు. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని లైక్ చేయండి.